హాయ్ అందరికీ. ఇంట్లోనే మనం చికెన్ బిర్యానీ చేసినంత ఈజీగా మటన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే నీట్‌గా మటన్‌ని క్లీన్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసి ఇంకా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కూడా వేసి మటన్‌ని మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకోండి. కుక్కర్‌లో మంచిగా కొన్ని కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్‌లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి మటన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చి మటన్ కొంచెం కుక్ అయ్యే వరకు అలా మూత పెట్టి వదిలేయండి. ఇక్కడ రైస్ కోసం అయితే ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని మెజర్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత రైస్ కోసం ఇంకో బౌల్లో కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న మసాలాలు వేసి 2-3 పచ్చిమిర్చీలని అలాగే మటన్లో కూడా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలపండి. రైస్ కోసం అయితే మళ్ళీ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మటన్ అయితే కొంచెం మంచిగా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత కొన్ని వాటర్ మరి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఇంకా రైస్లో కూడా వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత రైస్ వేయండి. రైస్ కూడా మనకి కుక్ అయిపోతుంది ఒక 10-15 మినిట్స్లో. అంతవరకు మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసి మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత కుక్ అయిన రైస్ని కూడా మంచిగా లేయర్స్ కింద వేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే వీటితో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఒకసారి మంచిగా గీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇలా మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టాలి. అలా బరువు పెడితేనే దమ్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ అలా దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అలాగే పక్కన పెట్టండి, మూత ఓపెన్ చేయకుండా. ఆ తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.